హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు ఏం రెసిపీ అనుకుంటున్నారా? అస్సలు జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే పల్లీలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 7, 8 దంచిన వెల్లుల్లి వేసుకొని, అలాగే ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇవి కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి కొంచెం రంగు మారే వరకు. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా స్లైసెస్‌లా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయలు ఫ్రై అయ్యేసరికి చక్కగా మన ఉల్లిపాయలైతే మగ్గిపోతాయి పూర్తిగా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసి ఇంకొక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలు ఒక గంట ముందే కట్ చేసుకొని గాలికి ఆరనిచ్చిన బెండకాయలని ఇప్పుడు నేను డైరెక్ట్‌గా మన పాన్‌లోకి యాడ్ చేస్తున్నాను. బెండకాయలు ఎప్పుడైనా గాలికి ఆరడం వల్ల గూడా మనకు జిగురు లేకుండా వస్తాయండి. ఈ బెండకాయలు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మూత అన్నది పెట్టొద్దు. అప్పుడే మీకు జిగురు లేకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒక 5-6 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మీరు గరిటె పెట్టి ఎక్కువగా కలిపారంటే బెండకాయలు మొత్తం స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.